రాజధాని అమరావతిలో రహదారుల నిర్మాణంలో ఆర్థిక భారం పడకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హడ్కో రుణంతో రాజధాని ప్రాంతంలోని ప్రధాన రహదారులు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇతర మార్గాలను నిర్మించేందుకు హైబ్రిడ్ యాన్యుటీ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. బీఓటీ, ఈపీసీ పద్ధతుల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున యాన్యుటీ పద్ధతి ద్వారా దాదాపు 1200 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించాలన్నది సిఆర్డీఏ భావన. దేశంలోనే తొలిసారి గ్రీన్ఫీల్డ్ రహదారుల నిర్మాణానికి ఈ మార్గాన్నే అనుసరించాలని నిర్ణయించారు. హైబ్రిడ్ యాన్యుటీలో భాగంగా ప్రాజెక్టు మొత్తంలో 40% ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 60% గుత్తేదారు సంస్థ ఖర్చు చేయనుండగా ప్రభుత్వం విడతల వారీగా ఆ సంస్థకు చెల్లిస్తుంది. ఈ విధానంలో రహదారులకు టోల్ వసూలు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వ్యయం చేసిన మొత్తాన్ని వసూలు చేసుకోవాలని భావిస్తే అందుకు ప్రభుత్వ అనుమతి మేరకు నిర్దేశిత రుసుమును వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ప్రస్తుతం అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు సహా మరో 7 ప్రధాన రహదారులను నిర్మించాల్సి ఉంది. అలాగే 316 కిలోమీటర్ల కీలకమైన మార్గాలు, 134 కిలోమీటర్ల మెట్రో రహదారి, 593 కిలోమీటర్ల మేర ఇతర రహదారులను నిర్మించాలని సిఆర్డీఏ భావిస్తోంది.